ప్రైవేటు పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అదే సమయంలో ప్రయాణికులను ఆకట్టుకునేలా కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. డిమాండ్ ఉన్న రూట్లలో ఛార్జీలను స్వల్పంగా పెంచి రద్దీ లేని సమయాల్లో రేట్లు కొంతమేర తగ్గించాలని నిర్ణయించింది. వర్షాకాలం, చలికాలం ముగిసే వరకు ఏసీ బస్సుల్లో ఛార్జీలు స్వల్పంగా తక్కువ చేయాలని నిశ్చయించారు. అలాగే బస్సుల్లో వృద్ధులకు 25% రాయితీ ఇచ్చేలా గతంలో తీసుకున్న నిర్ణయానికి త్వరలోనే మోక్షం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచి అనుమతి రాగానే అమలు చేస్తామని స్పష్టం చేశారు. మేము మార్కెట్ ట్రెండ్స్ ను స్టడీ చేస్తుంటాం. ఎక్కడెక్కడ బస్సెస్ అవసరం అవుతాయో అక్కడ తప్పకుండా మేము అడిషనల్ సర్వీసెస్ ను ఇంట్రడ్యూస్ చేస్తాం. 2000 బస్సెస్ కొనాలి అనే ఆలోచన ఉంది. దీంట్లో 780 బస్సెస్ అయితే కొత్త సర్వీసెస్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మిగతావి ఎక్కడైతే ఈ లైఫ్ కంప్లీట్ అయిపోయే బస్సెస్ వాటిని రీప్లేస్ చేసుకోవడానికి వాడుకోవడానికి పెట్టుకున్నాం. అది తప్పకుండా దీనివల్ల ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది, ప్రజలకు కూడా దీనివల్ల సౌకర్యం కలుగుతుంది అంటే మేము ఇంకా కొంచెం స్పీడప్ చేయడానికి ట్రై చేస్తాం.